కామన్‌గా మనకి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వస్తున్న కపుల్‌లో కామన్‌గా ఒకటి గమనిస్తున్నాం. అదేంటి అంటే చాలామంది చెప్పే ఒక పాయింట్ ఏంటి అంటే మార్నింగ్ ఆఫీస్‌కెళ్తాం, ఈవినింగ్ 6 ఆర్ 7 అవుతుంది ఇంటికొచ్చేసరికి. డే మొత్తంలో కూర్చొని వర్క్ చేస్తున్నాం అనేది కామన్‌గా చెప్తున్నారు ఈ మధ్యన. సో 6-8 అవర్స్ కంటిన్యూస్గా కూర్చోవడం, లేదా ఎక్కువసేపు స్క్రీన్ ముందు అంటే లైక్ ల్యాప్టాప్ ముందు కానివ్వండి, అదర్ సిస్టమ్ ముందు కూర్చొని పని చేయడం, లేదా చాలామంది ఇంట్లో సోఫా మీద కూర్చొని మొబైల్స్ ఎక్కువ వాడడం, ఇవన్నీ కూడా కామన్గా ఇప్పుడున్న కాలంలో చూస్తున్నాం. సో దీన్నే మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. సో హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ హారిక, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో అసలు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ మీద ఫర్టిలిటీ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం అండ్ ప్రొలాంగ్ సిట్టింగ్, అంటే చాలాసేపటి వరకు ఒకటే పొజిషన్లో కానీ ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం, అలాంటివన్నీ కూడా మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ కింద వస్తాయి. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకి తెలియని పాయింట్ ఏంటి అంటే స్లోగా ఓవరాల్ బాడీ హెల్త్నే కాకుండా రిప్రొడక్టివ్ హెల్త్ని కూడా అఫెక్ట్ చేస్తుంది, బోత్ అంటే లైక్ మెన్లో అండ్ అలాగే ఉమెన్లో. సో దీనివల్ల మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ పడుతుంటాయంటే, ఫస్ట్ ఆడవారి విషయానికి వస్తే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల జనరల్గా మనకి బాడీ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో స్లోగా వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ వెయిట్ గెయిన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఈ అన్ని రీజన్స్ వల్ల మనకి మెయిన్గా వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం లేదా ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం, ఇవన్నిటి వల్ల కూడా మనకి లేడీ లోపల ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాబ్లం అవుతుంది ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల. సో ఆ ఎగ్ అనేది కరెక్ట్గా డెవలప్ అవ్వనప్పుడు, కరెక్ట్గా విడుదల అవ్వనప్పుడు పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా రావు. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ అనేది కూడా కరెక్ట్గా ఉండదు. అండ్ అలాగే కూడా మనకి మెయిన్గా మగవారి విషయానికి వస్తే వీళ్ళ దాంట్లో మనకి ఈ వెయిట్ గెయిన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అండ్ అలాగే కూడా ల్యాప్టాప్స్ ఒళ్ళో పెట్టుకొని వర్క్ చేయడం వల్ల, స్క్రీన్ స్పేస్ ఎక్కువ వాడడం వల్ల ఈ హీట్ ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో జనరల్గా మనకి టెస్టిస్ అనేది అంటే లైక్ బీజం అనేది బాడీ అవతల ఉంటుంది మగవారికి, ఎందుకంటే ఎక్కువ హీట్కి ఈ స్పర్మ్స్ అనేటివి అండ్ అలాగే టెస్టిస్ అనేటివి తట్టుకోదు కాబట్టి. బట్ ఈ వెయిట్ గెయిన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల టెస్టిస్ చుట్టూ అంటే బీజం చుట్టూ ఒక ప్యాడ్ ఆఫ్ ఫ్యాట్ తయారయ్యి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఈ హీట్ వల్ల స్పర్మ్ ప్రొడక్షన్తో పాటు కదిలే కెపాసిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్క్రీన్ స్పేస్ తగ్గించడం. సో ఎక్కువసేపు మొబైల్స్ చూడకుండా ఉండడం అండ్ ల్యాప్టాప్ వర్క్ ఉన్నా కూడా ఒళ్ళో పెట్టకుండా దూరంగా పెట్టుకొని లేదా సిస్టమ్ని కూడా దూరంగా పెట్టుకొని వర్క్ చేయడం. అండ్ కంటిన్యూస్గా కాకుండా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి 5 మినిట్స్ అట్లా బ్రేక్ ఇవ్వడం అనేది చూస్తూ ఉండాలి. అండ్ అలాగే కూడా వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే వెయిట్ పుట్ ఆన్ అయితే మనకి హీట్ జనరేషన్ వల్ల కూడా ఇవన్నీ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి. సో ఒక పాయింట్, గుడ్ పాయింట్ ఏంటి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది మన ఒక డైలీ లైఫ్లో ఒకటి హ్యాబిట్ లాగా మారిపోయింది. సో ఇది ఇప్పుడే కనుక మీరు ఫైండ్ అవుట్ చేసి దీనికి తగ్గినట్టు సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మాత్రం డెఫినెట్గా రిజల్ట్స్ అనేటివి గుడ్ ఉంటాయి. అంటే తొందరగానే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. థ్యాంక్ యూ.